హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను రీసెంట్గా పాస్పోర్ట్ అప్లై చేసుకున్నాను. ఎందుకంటే నాది ఎక్స్పైర్ అయిపోయింది. సో సో అది ఎలా చేసుకున్నాను, ఎలా ఫ్రీగా సైట్లో అప్లై చేసుకొని నేనే ఎలా చేసుకున్నాను ఏజెంట్ దగ్గరికి వెళ్ళకుండా. సో ఇది ఏమైనా మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో అది జస్ట్ ఎలా అంటే మనమే ఆన్లైన్ సైట్లో పాస్పోర్ట్ సైట్లోకి వెళ్ళి మనమే చేసేసుకోవచ్చు. సో అది మీకు ఎలా చేసుకోవాలి, ఎలా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏం కావాలనేది మీకు మొత్తం చెప్తాను. సో ఫస్ట్ అయితే వీడియో రికార్డింగ్కి వెళ్తాము. వీడియో రికార్డింగ్లో ఫస్ట్ ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలా అనేది అండ్ ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. సో వీడియో రికార్డింగ్కి అయితే వెళ్తాము. సో స్క్రీన్ రికార్డింగ్ చూడండి. గూగుల్ ఓపెన్ చేసి పాస్పోర్ట్ సేవ అని టైప్ చేస్తే మనకు సైట్ వస్తుంది అనమాట. పాస్పోర్ట్ సేవ ఫస్ట్ పేజ్లో వచ్చేసింది. సో ఇక్కడ మనం న్యూ యూజర్ అంటే ఫ్రెష్గా చేసుకుంటున్నాం కాబట్టి న్యూ యూజర్ రిజిస్ట్రేషన్. సో ఆల్రెడీ ఉంటే ఎగ్జిస్టింగ్ యూజర్ అనమాట. సో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ దగ్గర ఇచ్చేసి తర్వాత పాస్పోర్ట్ ఆఫీసర్ ఉంది కదా. సో మనం అప్లై చేసే పాస్పోర్ట్ ఆఫీసర్ని పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్నాము. పాస్పోర్ట్ ఆఫీస్ వచ్చి మన ఏ లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్, తర్వాత గివెన్ నేమ్ అండ్ సర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి తర్వాత ఈమెయిల్ ఐడి అయితే యూజర్ నేమ్. సో దానివల్ల యూజర్ నేమ్ ఈజీగా మనకు గుర్తుంటుంది అనమాట. పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇంటి క్వశ్చన్, ఎందుకంటే ఎప్పుడన్నా పాస్వర్డ్ మర్చిపోతే ఈజీగా తెచ్చుకోనికి రిట్రీవ్ చేసుకోనికి ఈజీ అనమాట. సో అలా అనే టైప్ చేసి రిజిస్టర్ అని కొట్టేస్తే ఇలా వస్తుంది. నేనేం టైప్ చేయలేదు, నాకు ఆల్రెడీ లాగిన్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. సో ఇప్పుడు రెన్యువల్ కానీ రీఇష్యూ కానీ ఆర్ ఫ్రెష్ కానీ సేమ్ ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏముంటుందంటే జస్ట్ డీటెయిల్స్ కొంచెం ఓల్డ్ పాస్పోర్ట్ డీటెయిల్స్ ఆర్ ఎక్స్పైరింగ్ అనేది డిఫరెన్స్, అదొక ఆప్షన్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫామ్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్. సో రీఇష్యూలో జస్ట్ అలా ఉంటుంది, డీటెయిల్స్ ఇవ్వాలి. ఫ్రెష్లో ఏదంటే అలా వస్తుంది. న్యూలో చూస్తే చూడండి చేంజా లేకపోతే డ్యామేజా లేదా డిఫరెంట్ ఉంటుంది అనమాట. లాస్ట్ పాస్పోర్ట్ అనే, సో ఎక్స్పైరేషన్ 3 years లేకపోతే అలా డిఫరెన్స్ ఏంటంటే సేమ్ ప్రాసెస్, కాకపోతే ఓన్లీ డీటెయిల్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఓల్డ్ పాస్పోర్ట్ జిరాక్స్ ఇవ్వాలన్నమాట. సో 36 pages 60 pages అన్న తాత్కాల్ అంటే డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది, త్వరగా వచ్చేస్తుంది. నేను ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ పాస్పోర్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నార్మల్ తాత్కాల్ అయితే చాలా త్వరగా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఫ్రెష్ పాస్పోర్ట్ సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు గివెన్ నేమ్ అనేది సర్ నేమ్, మీ ఆధార్ 10th క్లాస్ ఇక్కడ మ్యాచింగ్ ఉండాలన్నమాట. సో అలా ఇచ్చేసేసి సో జనరేట్ సెలెక్ట్ చేసుకొని, సో ఎప్పుడన్నా నేమ్ ఏమన్నా చేంజ్ చేసుకున్నారా అనేది ఉంటుందా, లేకపోతే అలియాస్ నేమ్ ఏమైనా ఉందా, చేంజ్ అయిందా అని ఏమైనా ఉంటే అక్కడ మెన్షన్ చేయాలి, లేదంటే లేదు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నది సేమ్ కరెక్ట్ ఉండాలన్నమాట. ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియానా లేకపోతే అది అకార్డింగ్ టు పెట్టుకోవాలి. ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చి లొకేషన్, స్టేట్ అది, డిస్టిక్ మన ఈ డిస్టిక్ అయితే అది, న్యాచురల్ టెస్టెడ్ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఆంధ్రప్రదేశ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేశాను నేను. సో ఏదో ఒక ఊరు సెలెక్ట్ చేస్తున్నాను. జనరల్ సెలెక్ట్ చేసి తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ అని పెట్టేసేయాలి. సో పాన్ కార్డ్ డీటెయిల్స్, ఓటర్ ఐడి ఇఫ్ అవైలబుల్ అనమాట. ఎంప్లాయ్మెంట్ అయితే ఎంప్లాయ్మెంట్, స్టడీ అయితే స్టడీ, అది ఫిల్ చేసేయాలి. తర్వాత ఈజీ మైనర్ స్పౌజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఉంటుంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు అయితే
10th పాస్ అబోవ్ అని పెట్టాలి, గ్రాడ్యుయేటర్ అబోవ్. అదే లేదు అనుకుంటే 7th చదువుకోలేని వాళ్ళైతే 7th or 10th 7th or పాస్ ఫెయిల్ అని పెట్టాలి. తర్వాత ఇక్కడ ఈసీఆర్ కేటగిరీ ఎస్ అంటే చదువుకున్న వాళ్ళైతే ఎస్, చదువుకున్న డాక్యుమెంట్స్ లేకపోతే నో అని పెట్టేస్తే మనకు అప్పుడు వాళ్ళకి డాక్యుమెంట్ చూపించాల్సిన అవసరం లేదనమాట. సో అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అని. విజిబుల్ మార్క్ అంటే ఏదైనా ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటుంది కదా, అదే సెలెక్ట్ చేయాలి. అది సో అక్కడ 7th or plus పాస్, విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్ ఏదన్నా పెట్టాలి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో అప్పుడు వ్యాలిడేట్ చేయమని చెప్పి అడుగుతుంది. సో చేసేసిన తర్వాత నేను ట్రై చేసి ఇస్తే అవ్వలేదు. సో నేను నెక్స్ట్ ఇచ్చే డీటెయిల్స్ జస్ట్ అలా ట్రై చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను, మీకు చూపిస్తామని. సో జస్ట్ అలా ఏ ఇంట్రెస్ట్ చేస్తున్నాను వస్తుందేమో అని. నెక్స్ట్ పేజ్లోకి చూద్దాము. సో క్లారిటీగా మీకు కూడా అర్థమవుతుందని. సో జస్ట్ అలా డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. సో విజిబుల్ ఆధార్ ఉంటే సో ట్రై చేద్దాము, వెళ్తుందేమో నెక్స్ట్ పేజ్కి. సేవ్డ్ అయింది. సో ఇక్కడ డీటెయిల్స్ ఏంటంటే ఫాదర్ నేమ్ అండ్ సర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అండ్ సర్ నేమ్. సో కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. సో కరెక్ట్గా ఇచ్చిన తర్వాత అదే 10th క్లాస్లో ఉన్న అలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొడితే ఇక్కడ మన యువర్ పర్మనెంట్ అడ్రస్, విలేజ్ ఆర్ టౌన్, డిస్టిక్, పోలీస్ స్టేషన్ ఇక్కడ అనేది మనం కరెక్ట్గా ఇచ్చుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డిస్టిక్ లొకేషన్ అని మనం కరెక్ట్గా ఇచ్చుకుంటే తర్వాత మన పోలీస్ స్టేషన్ ఏ తాలూకా కిందకి ఇస్తాము అనేది మనం ఒకసారి తెలుసుకొని ఇవ్వాలన్నమాట. పిన్ కోడ్ అక్కడ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నంబర్, ఫోన్ నంబర్, అది మనకు SMS పంపిస్తారనమాట ఫోన్ నంబర్ ఇస్తే. సో పిన్ కోడ్ మన కరెక్ట్ పిన్ కోడ్ ఇవ్వాలి. సో మెయిల్ ఐడి, సో ఇక్కడ చూడండి పాస్పోర్ట్ వాళ్ళు మనకు SMS కానీ మెయిల్ కానీ పంపిస్తున్నామని నోటిఫికేషన్ ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి మన డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి కాబట్టి నేను ముందు ఫార్వర్డ్ కాలేకపోతున్నాను. సో జస్ట్ ట్రై చేశాను కానీ అవ్వలేదు. తర్వాత ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ మన ఫ్యామిలీ వాళ్ళ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసేయాలి. తర్వాత ఐడెంటిఫై సర్టిఫికేట్ ఇవన్నీ ఏంటంటే మనము అది చూసి పెట్టేయచ్చు అనమాట. సో ఏమన్నా కేసెస్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే దాని తగ్గట్టు ఆ డీటెయిల్స్ SR నో క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి మనం ఇచ్చేయచ్చు అనమాట. తర్వాత పాస్పోర్ట్ డీటెయిల్స్ వెరిఫికేషన్ అంటే మనం పాస్పోర్ట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అంటే సో ఇక్కడ మన పర్మనెంట్ అడ్రస్ అది ఇది ఇచ్చేసి తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అంటే మనం అన్ని కరెక్ట్ ఇస్తున్నాం అని చెప్పి ఇచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉంది సెల్ఫ్ డిక్లరేషన్ పాస్పోర్ట్ డీటెయిల్స్ అని. సో అదర్ డీటెయిల్స్ అది. సో ఇక్కడ అన్ని మనం కరెక్ట్గా ఇస్తే కానీ వెళ్ళదన్నమాట. సో నేను ఆల్రెడీ చేసేసుకున్నా కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. తర్వాత స్లాటింగ్ టైం వస్తుంది అనమాట. లాస్ట్లో సెల్ఫ్ డిక్లరేషన్ అయిపోయాక మన స్లాట్ బుక్ చేసుకోవడానికి చూపిస్తుంది అనమాట. ఆ స్లాట్లో మనం ఏ టైం ప్రకారం 1 month ఆల్మోస్ట్ 1 month ఆఫ్టర్ ఉంటుంది అనమాట. ఆ 1 month ఆఫ్టర్ తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకొని మన నియరెస్ట్ పాస్పోర్ట్ సేవా కేంద్రం సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత పేమెంట్ పే చేయాలన్నమాట. 1500 రూపీస్ ఆర్ మన ఎక్కువ పే చేస్తున్న అంటే 36 అయితే మామూలు 1500. మోర్ దాన్ దట్ అయితే ఇంకో ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్కి 2000 అనమాట. సో అలా పే చేసేసి తర్వాత మనము ఆ టైంకి మనం వాళ్ళు ఇచ్చిన టైంకి స్లాట్ టైంకి అపాయింట్మెంట్ టైంకి మనం వెళ్ళిపోవాలి. అక్కడ సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ట్రై చేస్తున్నా కానీ అది కరెక్ట్ ఫార్వర్డ్ కాలేకపోతున్నాను. సో అందుకే మీకు చూపించలేదు, కానీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మెయిన్గా మీరు ఏంటంటే నేమ్, ఆధార్ కార్డులో 10th క్లాస్లో అండ్
కరెక్ట్ ఉండాలి, మ్యాచింగ్లో ఉండాలి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా అవి కూడా కరెక్ట్గా ఉండాలి. అండ్ పోలీస్ స్టేషన్ కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఈ 3 మనం గ్యారంటీగా కరెక్ట్గా మెన్షన్ చేస్తే ఓకే. మిగతా అవన్నీ అడ్రస్ కూడా ఆధార్లో ఉండాలి. అండ్ ఆధార్ అడ్రస్ కరెక్ట్ ఉండాలి. మీ వెరిఫికేషన్ వచ్చే పోలీస్ వెరిఫికేషన్ కూడా సేమ్ అడ్రస్లోనే ఉండాలి మీరు. సో అప్పుడే మనకి ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా పాస్పోర్ట్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ట్రై చేస్తున్నా కానీ అది అవ్వలేదు. సో అందుకే నేను ఇంకా ఇక్కడతో ఆపేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏముంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో రికార్డింగ్లో చూపించాను కదా, సో అన్ని పేజెస్ చూపించలేకపోయాను, ఎందుకంటే మొత్తం ఫిల్ చేసేప్పుడే అది అవుతుంది, లేదంటే ముందుకు వెళ్ళదన్నమాట ఫోన్ నెంబర్ కానీ అది కానీ. సో అవి మ్యాక్సిమం మీకు అంతవరకు ఇంపార్టెంట్, ఆ తర్వాత అంతా మీకు అర్థమైపోతుంది. మనం పాస్పోర్ట్ స్లాట్ బుక్ చేసిన టైం రోజుకి మనం పాస్పోర్ట్ సేవా కేంద్రకి వెళ్ళాలన్నమాట. మన నియరెస్ట్ మనం ఏ సెలెక్ట్ చేసుకుంటే ఆ సేవా కేంద్రకి. సో అక్కడికి వెళ్ళిపోయి ఒక పేపర్ అని అలాట్మెంట్ టైం ఉంటుంది కదా, అది చూపిస్తే సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అలో చేస్తారనమాట. ఓన్లీ 1 పర్సనే అనమాట. చదువుకోలేని వాళ్ళైతే అప్పుడు మనకు మన హెల్ప్ఫుల్గా ఒక పర్సన్ని తీసుకెళ్ళచ్చు. లేదు అంటే మనం ఒక్కరమే వెళ్ళాలన్నమాట లోపలికి. సో పాస్పోర్ట్ సెంటర్లో వెనక కనపడుతున్న సెక్యూరిటీకి మన డాక్యుమెంట్స్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. సో ఫస్ట్ ఎంట్రన్స్ అవగానే వెరిఫికేషన్కి లేదంటే ఒక డాక్యుమెంట్స్ మనం 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, లేకపోతే పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్, అది జస్ట్ ఆ డాక్యుమెంట్స్లో ఏమేమి మెన్షన్ చేస్తారో సో మనం అదే ఉన్నాయో అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఫ్రంట్ బ్యాక్ 10th క్లాస్, ఓల్డ్ పాస్పోర్ట్ ఉంటే ఓల్డ్ పాస్పోర్ట్, ఆ జిరాక్స్ వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి అలాట్మెంట్ టైం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మనకు పిలుస్తారనమాట. పిలిచిన తర్వాత ఏ కౌంటర్కి వెళ్ళాలి. ఏ కౌంటర్లో ఏం చేస్తారంటే ఏ కౌంటర్లో మనకు అంటే మన హ్యాండ్ ఫింగర్ స్కానింగ్, ఫోటో స్కానింగ్, ఏమన్నా ఎడిటింగ్ ఉందా, ఎడిటింగ్ చూస్తా అంటే ఏమన్నా ఎడిట్ చేయాలా, మన నేమ్స్ ఏమైనా మిస్టేక్ ఉన్నాయా అన్ని చెక్ చేస్తారనమాట. ఆ చెక్ చేసిన తర్వాత అన్ని ఓకే ఉన్నాయి అనుకుంటే బి కౌంటర్కి మనం ఫార్వర్డ్ చేస్తారనమాట. బి కౌంటర్లో ఏమవుతుంది అనమాట అంటే మాన్యువల్గా మన ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, పాస్పోర్ట్ పాతది కానీ, అండ్ 10th క్లాస్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డ్ ఇవన్నీ మాన్యువల్గా వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసిన తర్వాత అన్నీ ఓకే ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి అంటే అప్పుడు నెక్స్ట్ సి కౌంటర్కి పంపిస్తారనమాట. సి కౌంటర్లో ఏమవుతుందంటే మనం ఫ్రెష్గా అప్లై చేసుకుంటే మన పాత పాస్పోర్ట్ ఏమి ఉండదు కాబట్టి ఏం అవసరం లేదు. రెన్యువల్ అయితే మన పాత పాస్పోర్ట్ వాళ్ళకి ఇచ్చేసేయాలి. వాళ్ళు అవి చెక్ చేసుకొని క్యాన్సిల్డ్ అనే స్టాంప్ వేస్తారు అండ్ ఒక హోల్ కూడా పెడతారనమాట, ఇది క్యాన్సిల్ చేసామని ఆ పాస్పోర్ట్. ఆ తర్వాత మిగతా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఫైనల్ చెక్ చేస్తారనమాట. ఫైనల్ చెక్ చేసిన తర్వాత మనకు మన జిరాక్స్ ఇచ్చి ఉంటాం కదా, జిరాక్స్ పాస్పోర్ట్ మనం వెనక్కి ఇచ్చేస్తారు. సో అన్ని ఓకే ఉన్నాయనుకుంటే మన అంతవరకు ఆ ప్రాసెస్ అక్కడికి అయిపోతుంది అనమాట. మనకు డాక్యుమెంట్ ఇచ్చేస్తారు. సో మనం బయటకు వచ్చేస్తాం. ఆ లోపల మనకు గ్రాంటెడ్ అని మెసేజ్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే మనకు గ్రాంటెడ్ అని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మన ప్రాసెస్ ఎక్కడికి వెళ్తుంది అంటే మన కమిషనర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్కి కానీ, డిస్ట్రిక్ట్ పాస్పోర్ట్ ఆఫీస్కి కానీ వెళ్తుంది అనమాట మన అప్లికేషన్ ఫర్ వెరిఫికేషన్కి. ఆ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు 1 or 2 daysలో ఫిజికల్గా పోలీస్ అనేది ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారనమాట. వెరిఫై చేసేటప్పుడు వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారంటే మనం అక్కడ ఆధార్ కార్డు 10th క్లాస్ అండ్ పాత పాస్పోర్ట్ అన్ని తీసుకెళ్ళి ఉంటాం కదా, ఆ సెట్ అలాగే వాళ్ళకి ఓన్ చేసుకొని ఒక ఫోటో కావాలి మనది. అండ్ మన నైబర్స్తో ఒక సైన్ పెట్టించుకుంటారు అనమాట. సో మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసి అన్ని ఓకే ఉన్నాయని వెరిఫై చేసుకుంటే సో వాళ్ళు అన్ని క్లియర్ చేసేసి వాళ్ళు అంటే వాళ్ళు క్లియర్ చేస్తామని వాళ్ళు మన అన్ని కరెక్ట్ ఉన్నాయంటే వాళ్ళు క్లియర్ చేస్తారనమాట. అప్పుడు మన పాస్పోర్ట్ సైట్లో స్టేటస్ ఏముంటుంది అనమాట అంటే ఫస్ట్ ఆ గ్రాంటెడ్ అని వచ్చిన తర్వాత మన స్టేటస్ ఏమైనా ఉంటుంది అంటే పాస్పోర్ట్ ఈస్ గ్రాంటెడ్ అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఈస్ పెండింగ్ ఫర్ డిస్ట్రిక్ట్ పోలీస్ అని అలాంటి స్టేటస్ ఉంటుంది అనమాట. వన్స్ వాళ్ళు చెక్ చేసి వాళ్ళకి గ్రాంటెడ్ వాళ్ళ అప్రూవల్ ఇచ్చేసారంటే మనకి ఏమైనా వస్తుందంటే పాస్పోర్ట్ ఈజ్ ప్రింటింగ్, గోయింగ్ ఫర్ ప్రింటింగ్ అండ్ వెరిఫైయింగ్ అండ్ విల్ బి డిస్పాచ్డ్ ఆర్
అన్ని అయిపోయింటే డిస్పాచ్డ్ వయ్యా స్పీడ్ పోస్ట్ అని వస్తుంది అనమాట. సో అలా ఉంటది. సో కొన్ని కేసెస్లో ఏమవుతుందంటే ఫాదర్ నేమ్ మిస్ మ్యాచ్ కానీ ఫాదర్ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా కానీ అప్పుడు ఏమవుతుందంటే పోలీస్ క్లియరెన్స్ వెరినింగ్ అదే ఒక డిఫరెంట్ స్టేటస్ ఉంటుంది అనమాట. అప్పుడు ఆ స్టేటస్ స్క్రీన్ షాట్ మీకు చూపిస్తాను. అప్పుడు ఏం చేయాలంటే మనం రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం క్లారిఫై ఇస్తే అప్పుడు మనకు పాస్పోర్ట్ అనేది మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేసి పంపిస్తారనమాట. సో ఇలా అయిపోయాక మనకు పాస్పోర్ట్ ఒక ఇష్యూ ఉందంటే రీజనల్ పాస్పోర్ట్కి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం క్లియర్ చేసుకుంటే మళ్ళీ ఒక 2 daysలో మనకు పాస్పోర్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అది ఇలా మన ఆల్మోస్ట్ ఏ ఏజెంట్ లేకుండా మనమే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే మనమే చేసేసుకోవచ్చు అనమాట. సో నో నీడ్ టు గివ్. కొంతమంది 1000 రూపీస్ అడుగుతారు, కొంతమంది 500 అడుగుతారు. సో అవన్నీ అవసరం లేదనమాట. మనమే ఆన్లైన్లో క్లియర్గా మనం ఓన్లీ మనకు డాక్యుమెంట్స్ కావాల్సిందంటే ఆధార్ కార్డు 10th క్లాస్, పాన్ కార్డ్. అంటే చదువుకోలేని వాళ్ళకి పాన్ కార్డ్, ఆధార్ కార్డు ఉండాలి. సో మనం ఉన్న కరెంట్ అడ్రస్లో ఉన్న అడ్రస్ ప్రూఫే కావాలన్నమాట. సో అది వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ లాగ్లో కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్.